ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు పెద్ద ఎత్తున ఎన్నికల పోలింగ్లో పాల్గొని ఓట్లు వేశారని, దేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీని చూడాలని ప్రజలు నిర్ణయించారని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 8 సార్లు పాలమూరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేశారని, బీజేపీ కార్యకర్తలను యూత్ను భయపెట్టారని, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గుర్తించారని ఆమె అన్నారు. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు తేవడానికి నరేంద్ర మోడీ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని అన్నారు. నేడు ప్రపంచ దేశాలు భారతదేశంలో అయితే చూస్తున్నాయి అంటే నరేంద్ర మోడీ చూస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని, నరేంద్ర మోడీ ప్రధాని ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారని ఆమె అన్నారు. ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే పోలింగ్ శాతం పెరిగిందో, ఈ ఎంపీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో పోలింగ్ నమోదు కావడం గొప్ప విషయమని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీని ఆదరిస్తున్నారని, బీజేపీ పార్టీని బలపరిచిన, ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. ఈనాటి మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయ గారు, అదేవిధంగా మరి ముందున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మనకు నిన్న 13వ తేదీ నాడు పోలింగ్ జరిగింది. నిన్న సాయంత్రం 6:30 లోపల మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా పోలింగ్ పూర్తయింది. మరి పోలింగ్ శాతం కూడా పోయినసారి కంటే పోల్చుకుంటే దాదాపు 10% పోలింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం పెరగడం, అదేవిధంగా మన జిల్లాలో కూడా 10% పైన పోలింగ్ శాతం పెరగడం, ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించడం కోసం అనేటటువంటి అవగాహన ప్రజల లోపల పూర్తిగా ఈ ఎన్నికల్లో గ్రామానికి ప్రతి ఒక్క ప్రజలకు ఈ ఎన్నికలు, ఎందుకంటే మామూలుగా జనరల్గా మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు పెద్ద ఉత్సాహంగా ఓటు వేయడానికి ఎవరు ముందుకు రారు. లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చే వరకు పోలింగ్ ఎక్కువ అవుతుంది, అసెంబ్లీ వచ్చే వరకు లోకల్ బాడీస్ కంటే కొంచెం తక్కువ అవుతుంది, పార్లమెంట్కి వచ్చే వరకు చాలా తక్కువ అవుతుంది మనం పోలింగ్ చూసుకుంటే. అట్లాంటిది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగినట్టుగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు చేరుకొని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక, మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని, ఏ పార్టీ ఉండాలని మొన్న ఓట్లు వేసినాం, కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓట్లు వేసినాం. ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం అనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఓటు ఎవరికమ్మా అంటే మోదీకి అనేటటువంటి విధంగా స్పందన ప్రతి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారిని గెలిపించాలని, మోదీ గారు ప్రధానమంత్రి కావాలని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల లోపల. అదేవిధంగా పోలింగ్ బూతులలో కూడా పెద్ద ఎత్తున పొద్దున 7 గంటల నుంచే పెద్ద ఎత్తున కుటుంబం ఫ్యామిలీతో సహా పోలింగ్ బూత్లకు చేరుకొని ఓట్లు వేసినటువంటి అనేక బూతుల్లో, ప్రతి బూత్లో కూడా ఆ పరిస్థితి మనం చూసినాం. మరి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించినటువంటి అభ్యర్థి పాలమూరు బిడ్డ డీకే అరుణమ్మ గెలవాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు ముందే ఒక డిసిషన్కి వచ్చినటువంటి నేపథ్యం చాలా చోట్ల కనిపించింది.
ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన 8 సార్లు జిల్లాకు వచ్చిన అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారిని ఇక్కడ నేను కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా భయభ్రాంతులకు గురి చేసిన, ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు. యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు. వాళ్ళ నాయకులు తిరగొద్దు, భద్రం, నీ కొడుకులు భద్రం, తిరగొద్దని చెప్పని తల్లిదండ్రులను భయపడిచ్చిండ్రు. ఎవరు ఎన్ని రకాలుగా భయపడినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం, మొన్న గెలిపించినాం, 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, మోసం చేసిండ్రు. 6 గ్యారెంటీల కోసం ఓటు వేసినాం, 6 గ్యారెంటీలు ఇంకా వాళ్ళు నెరవేర్చలేదు, ఇంకా హామీలు ఇంప్లిమెంటే చేయలేదు, అమలు చేయలేదు. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు అందించినటువంటి పేదవాళ్ళకు అందించినటువంటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఉజ్వల మరుగుదొడ్లే కావచ్చు, ఉచిత బియ్యమే కావచ్చు, కరోనా ఫ్రీ వ్యాక్సినే కావచ్చు, గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు 310 రూపాయలు పెంచడమే కావచ్చు, గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ, ఇతర అభివృద్ధి పనులు కానీ, అంగన్వాడీలో భోజనం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఉచిత రైతులకు సబ్సిడీ మీద ఎరువులు కానీ, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అనేక పథకాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డంపింగ్ యార్డులు, హరితహారం, రైతు వేదికలు, అదేవిధంగా శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు, ఇట్లా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, రైలు మార్గాలు, విద్యాపరం, వైద్యపరంగా అన్ని రకాలుగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి సహాయాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరువజేయడంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందనే చెప్పాలి. ప్రజల్లోకి చేరగలిగింది. ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాలని ప్రజలు తెలుసుకోగలిగిండ్రు. ఇన్ని రోజులు మొన్న అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాకముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ వాళ్లే చేస్తున్నట్టు చెప్పుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ వాళ్లే చేస్తామని చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల గురించి వీళ్ళు ఎవరు చెప్పకపోవడం, పథకాల గురించి ప్రజలకు చేరవేయకపోవడం, వాళ్ళకు అవగాహన కలిగించకపోవడం, చైతన్యం కలిగించకపోవడం, మరి ఇవన్నిట్లో కూడా ప్రజలకు ఒక హామీని నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి పథకం ఏ డెవలప్మెంట్ సోర్స్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ పథకమైనా ప్రజలకు చేరవేస్తాము, అది మీకు అందిస్తాము అని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినాం. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఏక లక్ష్యంతో దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఈ ఓటు మోదీ గారికే, దేశం కోసం, ధర్మం కోసమని ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా ఇవాళ గ్రామాన ఉన్నటువంటి రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ప్రతి ఒక్కరు బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా పెద్ద ఎత్తున ఈసారి ఎస్టీలు భారతీయ జనతా పార్టీ వైపు ఏకపక్షంగా ఇవాళ ఓటింగ్ చేసినటువంటి పరిస్థితిని